వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ నుంచి నియోనటాలజిస్ట్, పీడియాట్రిషియన్ డాక్టర్ విజయానంద్ జమల్పూరి గారు. మాట్లాడదాం. సార్, అప్పుడే పుట్టిన పిల్లలు ఏడవాలి అని అంటారు. లేదంటే హుహు. పుట్టగానే కొట్టడం చూస్తూ ఉంటాం డాక్టర్స్ వాళ్ళని. అసలు పుట్టిన పిల్లలు వెంటనే ఎందుకు ఏడవాలి? ఒకవేళ ఏడవకపోతే ఎందుకు కొట్టి మరీ ఏడిపిస్తారు? ఓకే. గమ్మత్తైన విషయం కదండీ! ఆ! సో, అంటే బిడ్డ పుట్టడం అనేది చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితి. దాంట్లో బిడ్డ ఏడవాలి. హ్మ్. ఇట్ ఈస్ ఎ పారాడాక్స్. బట్ యాక్చువల్లీ ఏడవడం అంటే మొదటి శ్వాస తీసుకోవడము. ఓహో! సో, ఓకే. 90 అంటే కంపల్సరీ ఏడవాలని లేదు. ఆ! బట్ 90% ఆఫ్ ద బేబీస్ పుట్టగానే ఏడుస్తారు టు టేక్ దట్ బిగ్ బ్రెత్. ఆ పెద్ద శ్వాస తీసుకోవడానికి. ఆహాహా! ఎందుకంటే తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఊపిరితిత్తుల నిండా పూర్తిగా వాటర్ ఉంటుంది. ఓకే. ఆ వాటర్ అంతా బయటకొచ్చేసేయాలి. దానికి హ్మ్. చాలా పెద్ద శ్వాస కావాలి. ఆ హ్మ్. పెద్ద శ్వాస తీసుకునే క్రమంలో బేబీ చేసే ప్రయత్నమే ఏడుపు. సో, హుహు. కాబట్టి బిడ్డ ఏడ్చిందా? బిడ్డ ఏడ్చిందంటే బిడ్డ శ్వాస తీసుకుందా అని అర్థం. హ్మ్. ఒకవేళ ఏదేని కారణంగా ఆ బిడ్డ శ్వాస తీసుకోకపోతే, ఏడవకపోయినా పర్వాలేదు గానీ శ్వాస తీసుకోవాలి. హ్మ్. హ్మ్. బట్ మెజారిటీ ఏడుస్తారు. హ్మ్. సో, తీసుకోకపోతే మనం హెల్ప్ చేయాలి. హ్మ్. అంటే మీరన్నారు పట్టి కొడతారు. నో, హ్మ్. కొట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. దానికి మనకి ఒక పద్ధతి ప్రకారం ఏ విధంగా బిడ్డకి హెల్ప్ చేయాలి అనేటువంటి విధి విధానం ఉంది. హుహుహు. దాన్ని మేము ఎన్ఆర్‌పి అంటాం. న్యూనేటల్ రిసస్టేషన్ ప్రోగ్రామ్. హ్మ్. అంటే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లెవెల్‌లో దానికి గైడ్‌లైన్స్ ఉన్నాయి. హ్మ్. బిడ్డ యొక్క కాలు రుద్దడము, తర్వాత వెన్ను భాగంలో నిమరడము అలా చేస్తే సరిపోతుంది. హ్మ్. కానీ ట్రెడిషనల్ చాలా వాళ్ళు సినిమాల్లో చూపెడుతుంటారు. అలా చేయకూడదు యాక్చువల్‌గా. అలా ఓహోహో! చేయకూడదు. సో, ఇలా ఓకే. చేసి బిడ్డ ఒకవేళ శ్వాస తీసుకోకపోతుంటే, హ్మ్. ఒకవేళ హార్ట్ రేట్ పెరగకపోతుంటే వెంటనే మేము సహాయం చేస్తాం బిడ్డకి. హుహుహుహు. అంటిల్ బిడ్డ మెజారిటీ ఆఫ్ టైమ్ వితిన్ మినిట్ ఆర్ 2 హ్మ్. వాళ్ళు ఇంప్రూవ్ అయిపోతారు. అది. హుహుహుహు. ఓకే. అలాగే పుట్టగానే బేబీకి ఫీడింగ్‌కి సంబంధించి కూడా ఇప్పటికి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే అదే రోజు మదర్ ఫీడ్ చేయాలి అని కొందరంటారు. లేదు ఫస్ట్ డే ఫీడ్ చేయొద్దు. సెకండ్ డే నుంచి హ్మ్. స్టార్ట్ చేయాలి అని అంటారు. అంటే ఫీడింగ్ అనేది సో, ఎట్లా ఉండాలి సార్ మదర్? బిడ్డ పుట్టిన గంట లోపే హ్మ్. కంపల్సరీగా తల్లి తన పాలు బిడ్డకివ్వాలి. ఎంత తొందరగా అంత తొందరగా. అట్‌లీస్ట్ బై 1 అవర్. హ్మ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం, డబ్ల్యూహెచ్ఓ సూచనల ప్రకారం ఎవ్రీ బేబీ షుడ్ పుట్ టు ద బ్రెస్ట్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ బర్త్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. హ్మ్. ఇట్ మస్ట్ బి వితిన్ 1 అవర్. అంటే గంటలోపు జరగాల. అది హ్మ్. ప్రకృతి. హ్మ్. ప్రకృతి పరంగా ఎక్కడ దృష్టిలో చూసినా అదే. సో, హ్మ్. ఈ మొదటి రోజు పాలు లేదంటే మొదటి 2, 3 రోజులొచ్చే పాలు కొంచెం పసుపు రంగులో ఉంటాయి, మంచివి కాదనేది హ్మ్. అపోహ మాత్రమే. హ్మ్. దాంట్లో ఎన్నో రకమైనటువంటి బలవర్ధకమైనటువంటి పదార్థాలు, అంతేకాక ఇమ్యూనిటీ ఇచ్చేటువంటి ప్రోటీన్‌లు ఉంటాయి. హుహుహు. కొలెస్ట్రాల్ అందుకే అది యెల్లో కలర్‌లో ఉంటుంది. సో, ఓకే. ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడేంటంటే, బిడ్డ పుట్టగానే బిడ్డని తల్లి యొక్క అంటే బిడ్డ శ్వాస తల్లి ఆ! యొక్క ఛాతీ మీద, టమ్మీ మీద పెట్టాలి. హ్మ్. పొ దానివల్ల ఏమైద్దంటే, ఆ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటాము. హ్మ్. ఎప్పుడైతే తల్లి బిడ్డని ఇలా ఆచ్ఛాదన చేసుకొని, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉంటుందో, అటువంటి తల్లులు కంపల్సరీ బ్రెస్ట్ ఫీడ్ చేస్తారు. ఎక్కువ రోజులు బ్రెస్ట్ ఫీడ్ చేస్తారు. అది హుహుహు. బిడ్డకి చాలా చాలా ఉపయోగం. హ్మ్. ఇకపోతే మరొక సూచన ఏంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ఇప్పుడంటే, డిలేడ్ కార్డ్ క్లాంపింగ్. అంటే ఆ బొడ్డుని వెంటనే కట్ చేయొద్దు. ఇంతకుముందు కట్ చేసేవాళ్ళం. హ్మ్. ఇప్పుడున్న ఒక 1 అట్‌లీస్ట్ ఒక 1 మినిట్ వదిలేయాలి. హుహుహు. వదిలేయడం వల్ల దానివల్ల బిడ్డకి కొంచెం ఎక్కువ రక్త సరఫరా వస్తుంది మాయ ద్వారా. సో, ఈవెన్ హుహుహుహుహు. సృష్టిలో కూడా మీరు హ్మ్. చూస్తే వేరే జంతువుల్లో హ్మ్. మాయ వెంటనే పడిపోదు. వెంటనే సెపరేట్‌గా టైం పడుతుంది. సో, హ్మ్. ఆ నేచర్‌ని మిమిక్ చేసే క్రమంలో హ్మ్. ఇలా చేయడం ద్వారా బిడ్డకి ఫ్యూచర్‌లో ఎనీమియా తగ్గిపోతుంది. ఆ! ఓహోహో! సో, ఓకే. తర్వాత బేబీ అదే ప్రీ టైమ్‌గా పుట్టిన బిడ్డల్లో అయితే పుట్టగానే ఉండేటువంటి బీపీ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ తగ్గడము, వేరే స్టెబిలిటీ కార్డియో రెస్పిరేటరీ స్టెబిలిటీ అంటాము. హ్మ్. అది బాగా ఉంటుంది. బిడ్డలకి చాలా ఉపయోగమవుతుంది. హ్మ్. అంటే కొంచెం బ్లడ్ ఎక్స్‌ట్రా వస్తుంది. ఆ హ్మ్. వచ్చిన కొంచెం ఎక్స్‌ట్రా బ్లడ్‌తోని చాలా ఉపయోగాలున్నాయి. ఓకే. డిలేడ్ ఓకే. కార్డ్ క్లాంపింగ్. ఓకే. సో, కమింగ్ బ్యాక్ టు బ్రెస్ట్ ఫీడింగ్ అయితే హ్మ్. ప్రతి బిడ్డకు పుట్టగానే అట్‌లీస్ట్ వితిన్ 1 అవర్‌లో హ్మ్. తప్పకుండా తల్లి పాలు పట్టించవలెను. ఓకే. కానీ ఈ మధ్య కాలంలో చాలా మందికి మదర్స్ ఫీడ్ చేయలేకపోతున్నారు. పాలు రావట్లేదు వాళ్ళకి. సో, ఓకే. రీజన్స్ ఏంటి? సో, అలా తాగకపోతే పిల్లలకేమన్నా కరెక్ట్. ఇబ్బందా? సో, మంచి ప్రశ్న. హ్మ్. సో, బై నేచర్ మొదటి 2
3 రోజులు పాల క్వాంటిటీ తక్కువుంటది. హ్మ్. బై నేచర్. ఎందుకయ్యా అంటే పుట్టినప్పుడు బిడ్డలు కొంత వాటర్‌తో పుడతారు. అది డీహైడ్రేట్ కావాలి. అంటే సృష్టిలోనే అటువంటి అరేంజ్‌మెంట్ ఉంది. హ్మ్. సో, అందుకే వాల్యూమ్ తక్కువ రావాలి. క్వాంటిటీ తక్కువుండాలి. కానీ క్వాలిటీ ఎక్కువుంటది. సో, హ్మ్. మొదటి రోజు ఒక వేల కొద్ది తల్లులలో ఎక్స్‌ప్రెస్ చేసి పిల్లలు తల్లులు చూస్తే ఫస్ట్ డే హ్మ్. ఆఫ్టర్ డెలివరీ హ్మ్. 25-30 ఎంఎల్ ఇన్ 24 అవర్స్ హ్మ్. మిల్క్ వచ్చేది. కొన్ని ఫీడ్స్‌లో అసలు మిల్కే రాదు. హ్మ్. కాకపోతే ఆ బిడ్డ తల్లి రొమ్ము పట్టడము, హ్మ్. పాలు తీసుకోవడము హ్మ్. అట్‌లీస్ట్ ఆ ప్రాసెస్ జరగాలి. దానివల్ల 2 లాభాలు. ఒకటి హ్మ్. ద మోర్ ద బేబీ సక్ ఎంత సక్ చేస్తే అంత బాగా తల్లికి పాలు పడతాయి. హ్మ్. ఓకే. తర్వాత ఓకే. ఒకటి. 2 ఆ బిడ్డ సక్ చేసిన ప్రాసెస్‌లో తన బాడీలో ఆల్టర్‌నేటివ్ షుగర్స్ తయారు చేసుకుంటూ ఉంటాడు. హుహుహు. చేసుకుంటది వాటెవర్. హ్మ్. హ్మ్. సో, అలా అన్నట్టు. కాబట్టి ఆహ్, చాలా మందికి అపోహ ఏందంటే సరిపోని రావట్లేదు. హ్మ్. నో, అది తక్కువే. కాకపోతే ఆ కొద్ది సార్లు వచ్చే ఆ కొంచెం మిల్క్, ఆ చుక్కల పాలు గూడా హ్మ్. బిడ్డకి చేరాలి. ఆ హ్మ్. చేసేటువంటి సక్కింగ్ ప్రాసెస్ కరెక్ట్ ఉండాలి. హ్మ్. ఎందుకంటే ఆ సక్కింగ్ ప్రాసెస్ కరెక్ట్ ఉంటేనే హ్మ్. తల్లికి స్టిమ్యులేషన్ అయ్యి పాలు పడతాయి. ఒకవేళ పొరపాటున మనం పైపాలు ఇచ్చినామనుకోండి, హ్మ్. ఆహ్, అలా జరిగేటువంటి క్రమాన్ని మనం బ్రేక్ జేస్తున్నాం. హ్మ్. సో, నేచురల్‌గా తల్లికి తర్వాత హ్మ్. పూత పాలివ్వడానికి రిస్క్ ఎక్కువుంటుంది. ఓకే. ఇప్పుడు మదర్ ఫీడ్ తీసుకోలేదనుకోండి. ఆళ్ళ పిల్లలకి మదర్ మిల్క్ తాగిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటండి పెరుగుతూ ఉంటే? అలా పెరుగుతూ ఉంటే తల్లి పాలు ఆ బిడ్డ కోసమే తయారైనయి. ఆ! దే ఆర్ స్పెసిఫిక్. తల్లి ఓకే. పాలు ఎంత గొప్పవంటే, దాంట్లో ఎప్పుడు సజీవ కణాలు అంటే లైవ్ సెల్స్ ఉంటాయి. ఆ బిడ్డ అవసరాలకు అనుగుణంగా తల్లి పాల ద్వారా హ్మ్. లైవ్ సెల్స్ ఉంటది. పోత హ్మ్. పాలలో ఎట్టి పరిస్థితిలో అటువంటి పరిస్థితి ఉండదు. హ్మ్. ఆ బిడ్డ కోసమే తయారైన పాలు ఆ హ్మ్. బిడ్డకు చేరాలి. హ్మ్. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు. అంటే న్యూట్రిషనల్ అంటే పోషకాహారం, తర్వాత ఇమ్యూనిటీ, తర్వాత హ్మ్. తల్లికి, బిడ్డకి బాండింగ్. అంటే హ్మ్. ఎప్పుడైతే బిడ్డ తల్లికి దగ్గరగా రొమ్ము దగ్గర ఇలా ఉంటే, హ్మ్. దాంట్లో ఏర్పడే బాండింగే వేరు. హ్మ్. ఆ అటాచ్‌మెంటే వేరు తర్వాత కాలంలో. హ్మ్. అదే పోత పాలు ఇలా పట్టిస్తాం. మరి పోత పాల వల్ల రకరకాల నష్టాలు. హ్మ్. ఒకటి డబ్బు ఖర్చు పెట్టాలి. హ్మ్. ఆ! తల్లి పాలు నో కాస్ట్. హ్మ్. అండ్ సేఫ్. ఇది హ్మ్. క్లీనింగ్ ఇవన్నీ ఇన్ఫెక్షన్ రిస్క్. హ్మ్. ఎప్పుడంటే అప్పుడు రెడీగా అవైలబుల్. తయారు చేయాల్సిన పని లేదు. జంజాటమే లేదు. అవును. సో, అదే కాకుండా పోనీ ఇవేమైనా గొప్పవా అంటే కాదు. హ్మ్. నువ్వు ఏమి చేసినా కూడా హ్మ్. తల్లి పాలని డబ్బా పాల రూపంలో ప్రతిసృష్టి ఎవ్వరు చెయ్యలేరు హ్మ్. సమాజంలో. ఎవరి వల్ల కాదది. హ్మ్. అంత లాభాల్ని పొతపాలివ్వదు. పైగా నష్టాలు ఎక్కువ. ఓకే. కొన్ని పరిస్థితుల్లో హ్మ్. అంటే అది కామన్ కాకూడదు. హ్మ్. అప్పుడు ప్రత్యామ్నాయంగా ఆల్టర్‌నేటివ్‌గా వాడుకోవచ్చు. హ్మ్. పోత పాల ద్వారా ఇన్ఫెక్షన్ రిస్కు, పోత అవును. పాల ద్వారా డెవలప్‌మెంట్ సరిగ్గా ఉండదు. ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు. హ్మ్. రకరకాల అంటే పోత పాలు తీసుకున్న పిల్లల్లో ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ. ఏ హ్మ్. పిల్ల తల్లి పాలు మాత్రమే తీసుకుంటారో వాళ్ళలో డయేరియా, నిమోనియా హ్మ్. అటువంటి వ్యాధులు కూడా తక్కువ. హ్మ్. కాబట్టి ఇలా ఈ ఇన్ని ప్రయోజనాలు చెప్పడానికని లేదు. ఎన్నో ప్రయోజనాలున్నాయి తల్లిపాల ద్వారా. హ్మ్. పైగా పోత పాలతో ఎన్నో నష్టాలు. హ్మ్. కరెక్ట్. ఓకే. ఇకపోతే బేబీ పుట్టడము సి సెక్షన్ ద్వారా అండ్ నార్మల్ డెలివరీలో 2 హుహు. రకాలుగా చూసుకుంటే నార్మల్‌గా పుట్టిన వాళ్ళు హెల్తీగా ఉంటారా? సి సెక్షన్‌తో పుట్టిన వాళ్ళు వీక్‌గా ఉంటారా? హుహు. అంటే సీ ఇట్ డిపెండ్స్ అట్లనేమి లేదు. సో, జస్ట్ సి సెక్షన్ ద్వారా పుట్టినంత మాత్రాన వాళ్ళు బలహీనమైపోవాలని లేదు. హ్మ్. నేచురల్‌గా పుట్టిన వాళ్ళలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. హ్మ్. ఏమిటయ్యా అంటే రిసర్చ్‌లో ఏం తేలిందయ్యా అంటే, హ్మ్. ఏ బిడ్డ అయితే సహజ రీతిలో అంటే హ్మ్. నార్మల్ వెజైనల్ డెలివరీలో అయినప్పుడు, హ్మ్. ఆ బిడ్డకుండేటువంటి బ్యాక్టీరియా వేరు. హ్మ్. అంటే ఆ తల్లి యొక్క గర్భం నుంచి బయటకొచ్చే క్రమంలో హ్మ్. అక్కడంతా కూడా బ్యాక్టీరియా ఉంటాయి. అయి మంచి బ్యాక్టీరియా. అవి ఓకే. బిడ్డ తోడ వస్తాయి. ఆహాహా! వేరాజ్ అంటే దీని మీద పరిశోధనలు జరిగినాయి. తర్వాత సెక్షన్‌లో చేసినప్పుడు ఆ మంచి బ్యాక్టీరియా బిడ్డలకు రావటం లేదు. తర్వాత ఓకే. ఏం చూసారయ్యా అంటే ఓహో! ఓకే. అంటే ఏ బిడ్డ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలిక్ పెయిన్స్ గానీ, లేదంటే బిడ్డకి జీర్ణం చేసుకునే శక్తి గాని, ఈ మంచి బ్యాక్టీరియా కొంతవరకు సహాయం చేస్తాయి. హ్మ్. అలా కొంతమంది ఏం చేశారంటే కొన్ని పరిశోధనల్లో హ్మ్. ఈ తల్లి యొక్క అంటే డెలివరీ అయ్యే మార్గం అంటే వెజైనల్ సీక్వెషన్ డిషన్ గూడా ఈ సిజేరియన్ సెక్షన్ చేసిన పిల్లలకి పెట్టారు.
అంటే హ్మ్. లాభం ఇద్దామని. హ్మ్. బట్ అంత ప్రయోజకరంగా ఏమి అనిపించలేదు. హ్మ్. బట్ ఓవరాల్‌గా బిగ్గర్ పిక్చర్‌లో చూస్తే అంత తేడా రాకపోవచ్చు. హ్మ్. సి సెక్షన్‌లో పుట్టినంత మాత్రాన బలహీనులు అని కాదు. హ్మ్. నార్మల్ వెజన్‌లో డెలివరీ పుట్టిన తర్వాత మాత్రం బలవంతులు అని కాదు. హ్మ్. బట్ మీరన్నట్టు అంటే బాటమ్ లైన్ ఏందంటే హ్మ్. ఇఫ్ నేచర్ ఈస్ అలోవింగ్ టు డూ ద న్యాచురల్ వే దట్ ఈస్ ఎ బెటర్ వే. హ్మ్. బట్, బట్ ఒకవేళ ఆ నేచర్ పరంగా అవ్వట్లేదు. హ్మ్. తల్లి ఆరోగ్యానికి గానీ, బిడ్డ ఆరోగ్యానికి గానీ ఇబ్బంది ఏర్పడబోతుంది అంటే, హ్మ్. అప్పుడు అవసరాన్ని బట్టి సెక్షన్ చేయడం గూడా సరైనదే. ఓకే. కానీ ఇంతకుముందు నార్మల్ డెలివరీస్ చాలా కామన్. ఇప్పుడు మాత్రం అంతా సి ఆ! సెక్షన్‌కెళ్తున్నారు. అవును. అంటే పెయిన్స్ బేర్ చేయలేకపోతూ ఉన్నారు కదా! అవును. అప్పటికి ఇప్పటికి తేడా అదొక్కటే చూస్తే. కారణం కాదు. చాలా ఉన్నాయి కారణాలు. హ్మ్. అంటే అంటే సి సెక్షన్ ప్రపంచవ్యాప్తంగా కూడా పెరిగింది. ఇండియాలో కూడా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనూ పెరిగింది. దానికి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. హ్మ్. సో, నిజంగా మెడికల్‌గా అవసరమైన సి సెక్షన్సేనా? కానీ తొందరపడి ముందే చేస్తున్నామా అని మనం ప్రశ్నించినట్లయితే కొన్ని సందర్భాల్లో అవసరానికి మించి సి సెక్షన్స్ అవుతున్నాయి. అది వాస్తవం. హ్మ్. దానికి కారణాలు చాలా కారణాలు. హ్మ్. ఒకటి కొంత అంటే బిడ్డకి ఎక్కడ ఇబ్బంది పడుతుందేమో అని కొన్నిసార్లు వెయిట్ చేసి చూడొచ్చే పరిస్థితి ఉంటది. హ్మ్. కానీ దాంట్లో కొంత రిస్క్ గూడా ఉంటది. హ్మ్. అటువంటప్పుడు ఇటు పేరెంట్స్ గాని, అటు డెలివరీ చేసే డాక్టర్ గారు గాని ఆ రిస్క్ తీసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు ఒకటి. హ్మ్. హ్మ్. 2 ముహూర్తాలు. ఆ! ఆ! అవును. సో, ఇది ఒక గమ్మత్తైనటువంటి విషయం. హ్మ్. సో, ఆ ముహూర్తంలో పుడితే చాలా బావుంటాడు పిల్లోడు, పిల్ల వాటెవర్ బేబీ హ్మ్. అనేటువంటి ఉద్దేశ్యంతో హ్మ్. ఓ ప్రత్యేకమైన ముహూర్తం చేయడం. అది 2 కారణాలు. హ్మ్. 3 ఇక మీరన్నారు అంటే పెయిన్ తట్టుకోవట్లేదు. అది హ్మ్. అంత పెద్ద కారణం కాకపోవచ్చు నాకు తెలిసి. హ్మ్. అది గూడా అంటే ఇప్పుడు నార్మల్ డెలివరీలో ఒక ఒక లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టాలి డెలివరీ అయ్యేటప్పుడు. హ్మ్. అది కావట్లేదు అంటే ఇంక మరి వాళ్ళకి చాయిస్ లేదు. హ్మ్. చేయాల్సుంటది ఇలా. ఇలా హ్మ్. రకరకాల కారణాలు. ఇంకొకటేందంటే ఇప్పుడు మనకు పెరిగినటువంటి టెక్నాలజీ వసతితో స్కాన్స్ గాని, అవి దాంట్లో గాని హ్మ్. మనకు కొన్ని విషయాలు ముందస్తుగానే తెలిసే ప్రయత్నం ఉంది. హ్మ్. వాటిలల్లో కూడా కొంచెం బార్డర్ లైన్ ఉన్న హ్మ్. ఎందుకు రిస్క్ తీసుకోవడం హ్మ్. అనే ఓకే. ఉద్దేశ్యంతో జరిగేటున్నాయి. సో, హ్మ్. ఇలా డాక్టర్లు కావాలని చేస్తుందని చెప్పడం కరెక్ట్ కాదు. హ్మ్. ముహూర్తాల కారణంగానే అవుతాయని చెప్పడం కరెక్ట్ కాదు. సో, ఈ రోజుల్లో అమ్మాయిలు అసలు పెయినే భరించడం లేదు. హ్మ్. అది అందుకే గూడా అయితుందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్‌గా. దీనికి బహుముఖ కారణాలు. హ్మ్. మల్టిపుల్ రీజన్స్ మనం ఎప్పుడైనా ప్రయత్నం చేస్తూ ఏ కారణాలు బట్ దానికి సపోర్టింగ్ సిస్టమ్ గూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిస్క్ అంటే కొంత రిస్క్ తీసుకొని ఆగుదామని అనుకుందాం. హ్మ్. కానీ మరి ఆ బిడ్డని తర్వాత తల్లి కడుపులో ఉన్న బిడ్డని, తర్వాత తల్లిని ఇద్దరిని ఫుల్ మానిటర్ చేసేటువంటి పరిస్థితి గూడా ఉండాలి. సమయానికి ఇప్పుడు తేడా వస్తుంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. హ్మ్. అన్ని దగ్గరలో ఉన్నప్పుడే మనం ఆ రెగ్యులర్ ప్రోటోకాల్స్ పాటించడానికి అవకాశం ఉంటది. ఓకే. అలాగే పుట్టిన తర్వాత వ్యాక్సిన్ ఏయిస్తాం కదా హుహు. మనకి. అంటే గవర్నమెంట్ కార్డ్ మీద కొన్ని ఉంటాయి. అవి వాళ్ళు యాహ్! ఏయించుకుంటారు. ఆ తర్వాత ప్రైవేట్‌గా చాలా వ్యాక్సిన్స్ ఉంటాయి. అవును. సో, ఏవి మస్ట్ అండి అసలు ఓకే. యాక్చువల్‌గా? సో, ఇప్పుడు చాలా మంచి ప్రశ్న. సో, గవర్నమెంట్‌ది ఎలా ఉంటుంది పాలిసీ ఎప్పుడైనా ఎక్కడైనా ఇక్కడే కాదు. నేను యూకేలో కూడా పనిచేశాను 10 సంవత్సరాలు. హ్మ్. న్యూజిలాండ్ 2 ఇయర్స్. అక్కడ స్టేట్ ప్రొవైడెడ్ హెల్త్ కేర్ అంటే గవర్నమెంటే అన్ని ఇస్తది. హ్మ్. వాళ్ళు బిగ్గర్ పిక్చర్ చూస్తారు. ఎంత వరకి లాభము, హ్మ్. ఎంత వరకి మొత్తం ఓవరాల్ పాపులేషన్ బేస్డ్‌గా ఆలోచిస్తారు. అది హ్మ్. తప్పని చెప్పడానికి లేదు. హ్మ్. ఏ వ్యాక్సిన్స్ కంపల్సరీ అంటే గవర్నమెంట్ షెడ్యూల్ అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లు ఏవైతున్నాయో అవన్నీ కంపల్సరీ ఏయించాలి. హ్మ్. ఇక హ్మ్. వితౌట్ ఎనీ డౌట్. హ్మ్. దాని మీద టాప్ అప్ వ్యాక్సిన్స్. హ్మ్. మరి ఎక్కడి నుంచొచ్చింది ఇవన్నీ? ఈ సూచనలు ఎక్కడి నుంచి, ఈ గైడ్‌లైన్స్ ఎక్కడి నుంచి వచ్చినవంటే హ్మ్. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే హ్మ్. భారతదేశంలో ఉన్నటువంటి పీడియాట్రిషియన్స్ యొక్క సమాఖ్య హ్మ్. ఆర్ హ్మ్. యూనియన్ అనుకోండి. సో, వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ 4, 5 ఇయర్స్ మేమంతా రివ్యూ చేసి, రిసర్చ్ చేసి, హ్మ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రిసర్చ్‌ని తీసుకొని హ్మ్. గైడ్‌లైన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. హ్మ్. దాంట్లో ప్రధానంగా నా దృష్టిలో తీసుకోవాల్సింది హ్మ్. ఫ్లూ వ్యాక్సిన్ 6 హ్మ్. నెలలకి ఇస్తాం. హ్మ్. ఇప్పుడు సీజన్‌లో అంతా ఇన్‌ఫ్లుయెన్జానే. హ్మ్. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలకి వ్యాధి రాకుండా ఉండొచ్చు. వచ్చినా తీవ్రత తక్కువుంటది. ఓకే. కొన్నిసార్లు చాలా సీరియస్ అయితది చిన్న పిల్లల్లో. హ్మ్. అలా. తర్వాత మన సెట్టింగ్స్‌లో వచ్చేసే టైఫాయిడ్ వ్యాక్సిన్ గూడా యూజ్‌ఫుల్. హ్మ్. అదే విధంగా చికెన్ పాక్స్ వ్యాక్సిన్.
తర్వాత జాండిస్ కలుగజేసేటువంటి హెపటైటిస్ వ్యాక్సిన్, హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, హెపటైటిస్ బి అందరికీ ప్రపంచవ్యాప్తంగా మన గవర్నమెంట్ కూడా ఇస్తుంది. సో ఇంతకుముందు ఉదాహరణ చెప్తాను. అంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ షెడ్యూల్‌లో ఈరోజు నిమోనియాకి, డయేరియాకి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ 10 సంవత్సరాల ముందు నుంచే ప్రైవేట్‌లో అంటే ఇండియన్ అకాడమిక్ పీడియాట్రిక్స్ రికమెండ్ చేసింది. కానీ ప్రభుత్వం అప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం అప్పుడు ఇంకా ఆలోచనలు చేసింది. తర్వాత అనిపించి ఓహో! దీని ద్వారా చాలా పిల్లల ప్రాణాలు కాపాడబడుతున్నాయి. చాలా డిసీజ్ బర్డెన్ తగ్గుతుంది అని ఎవెన్చువల్లీ అవి కూడా ఇప్పుడు మన యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్‌లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈరోజు అయితే ప్రైవేట్‌లో కొన్ని వ్యాక్సిన్స్ వస్తున్నాయో అవి ఎవెన్చువల్‌గా కొన్ని మళ్ళీ గవర్నమెంట్‌లో కూడా రాబోతాయి ఫ్యూచర్‌లో. ఓకే. అది ఎప్పుడు అని నేను చెప్పలేను. బట్ రాబోతాయి. ఇకపోతే ఇంకొకటి అమ్మాయిల్లో అంటే 9 సంవత్సరాల అప్పుడు ఇచ్చే క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా చాలా ముఖ్యం. ఇలా చాలా ఉన్నాయి. సో మీరు పీడియాట్రిషియన్‌ని అడిగి దానికి అనుగుణంగా తీసుకోవచ్చు. బట్ ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇచ్చేటువంటి వ్యాక్సిన్ లిస్టు ఏదైనా మీరు గవర్నమెంట్‌లో తీసుకుంటారా, అంగన్వాడీలో తీసుకుంటారా, ప్రైవేట్‌లో తీసుకుంటారా, కానీ తీసుకోవాలి. పుట్టిన పిల్లలకి కొంతమందికి హెయిర్ చాలా పలచగా ఉంటుంది. కొంతమందికి రెడ్‌గా ఉంటుంది. అదేమన్నా అంటే వైటమిన్ డెఫిషియన్సీ లోపమా? లేకపోతే ఏంటి? నాట్ నెసెసరీలీ. ఆ! సో అంటే మన జెనెటిక్ దాన్ని బట్టి, మనకున్నటువంటి జన్యువులను బట్టి మన జుట్టు ఒత్తుగా ఉంటదా? తక్కువగా ఉంటదా? అనేది ఉంటుంది. కలర్ కూడా అంతే. ఇప్పుడు మీరు కకేషియన్ అంటే ఈ వేరే దేశాల పిల్లల్ని చూస్తే పుట్టినప్పుడు అసలు జుట్టే ఉండదు. మనం ఓకే. పరేషాన్ అవుతాం. ఆ! సో ఇప్పుడు పుట్టగానే కొంచెం జుట్టు తక్కువ ఉన్న తర్వాత మీరు కంగారు పడొద్దు. ఆ ఓకే. తర్వాత జుట్టు రాదని ఓకే. అని కంగారు పడొద్దు. ఇంకోటి ఓకే. 2, 3 నెలల క్రమంలో జుట్టు ఊడిపోతా ఉంటది. ఆ! మళ్ళీ వస్తది. ఆ! అది ఊడిపోవడం, మళ్ళీ రావడం దాని గ్రోత్‌లో భాగం అది. మళ్ళా ఓకే. 7, 8 మంత్స్ అప్పుడు మళ్ళీ పోద్ది. మళ్ళీ హ్మ్. వస్తది. కాకపోతే 7, 8 మంత్స్ అప్పటికి గుండు చేస్తది వేరే విషయం. సో, హుహుహు. కాబట్టి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే. బర్బ్స్ ఇస్తూ ఉంటారుగా పిల్లలు. అవును. అంటే బర్బ్స్ అంటే డైజెషన్ అవుతూ ఉన్నట్టా? బర్బ్స్ మస్ట్‌గా వెల్ ఓకే. ఆ! సో, అంటే ఏంటంటే పిల్లలకి అంటే పాలు పోయేటువంటి దారి అన్నవాహిక, ఫుడ్ హ్మ్. పైప్ కింద హ్మ్. స్టమక్ ఉంటుంది. ఈ రెండిటి మధ్యన ఉండేటువంటి కండరము వీక్‌గా ఉండి పోయిన పాలు అంటే స్టమక్‌లోకి పోయిన పాలు రివర్స్ వస్తాయి. సో, హుహుహుహుహు. దాన్ని రీఫ్లక్స్ అంటాము. గ్యాస్ మీద. సో, హ్మ్. దీన్ని తగ్గించాలంటే ఇంకోటి పాలు తాగే క్రమంలో పిల్లలు కొంత ఎయిర్ కూడా మింగేస్తారు. అది సహజం. మనం కూడా హ్మ్. భోజనం తింటాం కొంచెం హ్మ్. ఎయిర్ కూడా పోద్ది. హ్మ్. మాట్లాడినప్పుడు కూడా పోద్ది. హ్మ్. సో, పాలు తాపిన తర్వాత భుజం మీద వేసుకొని ఇలా హ్మ్. నిటారుగా స్ట్రెయిట్‌గా ఇట్లా పెడితే ఆ హ్మ్. పాలంతా కింద సెట్ అవ్వి హ్మ్. ఆ ఎయిర్ అనేది పైకొస్తది. ఆ ఎయిర్ బయటికి పోయే క్రమంలో వచ్చే చప్పుడే బర్ప్. ఓకే. కానీ బర్ప్ రాకుండా కూడా వెళ్ళిపోవచ్చు. హ్మ్. సో, కంపల్సరీ బర్ప్ రావాల్సిందే అని చెప్పేసి గంటసేపు పట్టాల్సిన అవసరం ఎంతసేపు లేదు. ఆహా! ఓ ఓకే. 10, 15 నిమిషాలు, 15, హ్మ్. 20 నిమిషాలు పెట్టడము. హ్మ్. మెల్లగా భుజం మీద ఇట్లా మెల్లగా ఒత్తడం. దాంతోని హ్మ్. యూ ఆర్ ఫెసిలిటేటింగ్ ఆ హుహు. గ్యాస్ రావడానికి, ఆ బర్ప్ రావడానికి. హ్మ్. అంతేగాని బర్ప్ రాలేదని చెప్పి కంగారు పడాల్సిన అవసరం హ్మ్. లేదు. ఓకే. ఇప్పుడు పిల్లలకి పళ్ళొచ్చే టైంకి హుహు. మెడలో ఒక పూసలాగా హుహు. కడతారు హ్మ్. గదా! సో, దాని గురించి ఏమంటారు అంటే మీరు? మన ఆచారాల్లో రకరకాల వివి పాటిస్తుంటారు. ఆ! అది అంటే ఒక నమ్మకం. ఓకే. కానీ ఏది తాయెత్తు గాని ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ఆ! శాస్త్రీయ పరంగా ఎటువంటి రుజువులు లేవు. ఆ! దానివల్ల ఏం లాభం లేదు. ఒక ఓకే. ముఖ్యమైనవి అట్లని చెప్పేసి అంటే మీరు కట్టొద్దని చెప్పట్లేదు గానీ మీరు జాగ్రత్తగుండాలి. హ్మ్. అంటే అది టైట్‌గా ఉండడము, బిడ్డ శ్వాసకి ఇబ్బంది కావడము అలా కాకుండా చూసుకోవాలి. ఓకే. సో, సాధ్యమైనంత వరకి ఏది కట్టకపోవడమే తెలివైన పని ఓకే. నా దృష్టిలో. ఓకే. ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి మనము అంటే మామూలుగా ఏమనంటే టీవీ చూయిస్తూ ఆహా! ఉన్నాము. ఆహా! అంటే టీవీకి అడిక్ట్ కూడా అవుతూ ఆహా! ఉన్నారు. అంటే వాళ్ళకి అదొక ఫ్రీడమ్ ఇవ్వాలా? లేకపోతే చూడనివ్వాలా? లేకపోతే పిల్లలకి ఇంత టైం పెట్టాలా? ఎలా ఎలా చేయాలంటారు? టీవీ, ఫోన్ హ్మ్. దయచేసి పొర్రపాటున కూడా అలవాటు చేయకండి. హ్మ్. మొదటి 3, 4 సంవత్సరాలు. హ్మ్. 3, 4 ఎందుక సంవత్సరాల వరకు. ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్స్ ఏ నేర్చుకునేటువంటి వయస్సు. సో, ఇప్పుడేమైతుందంటే నిజమైనటువంటి ప్రపంచాన్ని మర్చిపోయి పిల్లలు దానికే చూడడం ద్వారా భాష రాకపోవడం, హ్మ్. ప్రవర్తనలో మార్పు, సోషల్‌గా చాలా ఇబ్బందులవుతున్నాయి. హ్మ్. ఆటిజంలో పెరగడానికి కూడా ఇది ఒక కారణమనేటువంటి నమ్మకం. అంటే హ్మ్. అంటే ఇప్పుడు ఖచ్చితమైనటువంటి రుజువులు లేవు. మేము చాలామంది పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇంటరాక్షన్ సరిగ్గా లేదో, పిల్లల హ్మ్. ప్రవర్తన సరిగ్గా లేదో, హ్మ్. వాళ్ళ స్క్రీన్ టైమ్ చాలా ఎక్కువుంటుంది.
హుహుహు. దయచేసి అలవాటు చేయకండి. పాటలు హ్మ్. పాడండి ముందులాగా. అదే వాళ్ళు ఇంతకుముందు అంటే లాలిపాట పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు వాళ్ళు ఇది చేస్తూ ఇలా ఉంటే టీవీ పెట్టడం, లేదంటే మొబైల్ ఇచ్చి తినిపించడం చేస్తూ ఉంటారు చేయొద్దు. గదా! నేను వచ్చే ప్రతి పేరెంట్‌కి హ్మ్. కంపల్సరీ చెప్తాను. హ్మ్. పొర్రపాటున కూడా టీవీ అలవాటు చేయకండి. ఫోన్ అయితే అస్సలు అలవాటు చేయకండి. ఆ! సో, డోంట్ గెట్ ఎక్సైటెడ్ వెన్ దే ప్లే విత్ ద ఫోన్. అమ్మ వీడు అదో పని చేస్తాడు, ఏం చేయడు అదే ఇస్తాడు, వాడు నేర్చుకుంటాడు వద్దన్నా నేర్చుకుంటాడు. బట్ హ్మ్. దానివల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు చాలా ఉన్నాయి. హ్మ్. నష్టాలు ఎక్కువున్నాయి. హ్మ్. సో, వాళ్ళు మన లోకంలో లేకపోవడం, వాళ్ళంతలో వాళ్ళు మాట్లాడుకోవడం, సో, హ్మ్. కోపం రావడం, ఆ! హ్మ్. వ్య విసిరి కొట్టడం ఇవన్నీ విసిరిగొట్టడం. ఈ ఓకే. చాలా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. దయచేసి స్క్రీన్ అలవాటు చేయకండి. ఓకే. ఇందాక మనం పంటి గురించి హుహు. మాట్లాడుకున్నాం కదా! పన్నొచ్చే టైంకి మోషన్స్ అవుతూ ఉంటాయి. ఓకే. పంటికి, అదే. మోషన్స్‌కి ఏంటి ఏంటి సంబంధం? సంబంధం? ఆ! కరెక్ట్. సో, యాక్చువల్‌గా డైరెక్ట్ సంబంధం లేదు. హ్మ్. ఏమవుతుందంటే ఈ 4, 5 నెలలప్పుడు ఆహ్, మొదలవుతాయి పళ్ళు హ్మ్. రావడం. ఇంకా రావు అప్పుడే. హ్మ్. చిగురులో దురద పెడుతుంది. హ్మ్. అప్పుడేం జేస్తారు? ఏది దొరికితే అది నోట్లో పెట్టుకుంటారు. ఓహోహో! దట్ కాజెస్ ఇన్ఫెక్షన్. ఓకే. నాట్ అంటే పళ్ళు అంటే పళ్ళు అంటే మోషన్స్ అవ్వడం పళ్ళు రావడానికి సంకేతం గాదు. హ్మ్. పళ్ళు వస్తుండే క్రమంలో దురద పెడుతుంటే ఏది పడితే అది పెట్టుకుంటున్నాడు కాబట్టి, పెట్టుకుంటుంది కాబట్టి అది కారణం. ఓహోహో! సో, ఓకే. దానికి చిన్న చిన్న చిట్కాలేంటయ్యా అంటే, ఆ! ఒక మంచి శుభ్రమైన కాటన్ గుడ్డ మంచి ఆ! వేడి నీళ్ళు ఉతికించి పెట్టుకుని దాంతోని రోజుకొక 5, 6 సార్లు మసాజ్ చేయడము. హ్మ్. టీథర్స్ వాడుకోవడం. బట్ అగైన్ శుభ్రంగా పెట్టుకోవాలి. చాలా ఉండాలి కింద పడితే. హ్మ్. అలా చేయడం. కొన్ని డెంటల్ జెల్స్ గూడా ఒస్తాయి. మరీ ఎక్కువ కొంతమంది హ్మ్. పిల్లలు చాలా ఎక్కువ పెట్టుకుంటారు. హ్మ్. సో, చేతుల్ని శుభ్రంగా కడిగిచ్చడము. హ్మ్. మామూలు బేబీ హ్మ్. సోప్ వాటర్‌తోని కడిగించుకొని మళ్ళీ క్లీన్ హ్మ్. వాటర్‌తో కడిగించుకోవడం. ఇలా. హ్మ్. ఓకే. ఒక 1 ఇయర్ వరకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అసలు పళ్ళు అనేవి ఏ టైంకి రావాలి? ఇంత ఆహ్, లేటొస్తే డిలే అయినట్టు హ్మ్. ఎప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళాలి? జనరల్‌గా పళ్ళు 6 నెలల నుంచి 18 నెలల మధ్యనొస్తాయి. ఓకే. 18 నెలల వరకు రాకున్నా గూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. హ్మ్. సో, ఆ తర్వాత జనరల్‌గా ప్రతి సంవత్సరం ఒకసారి డెంటిస్ట్ హ్మ్. రివ్యూ చేస్తే మంచిది. హ్మ్. సో, ఓకే. అంటే పీడియాట్రిషియన్ రివ్యూతో పాటు డెంటిస్ట్‌ని చూడడం మంచిది. హ్మ్. పళ్ళు వస్తూనే బ్రష్ చేయడం గూడా ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళకు అంటే మరి అంటారు పిల్లలు మింగేస్తారు గదా! అని. హుహు. మింగేసినా ఏమీ కానటువంటి సేఫ్ పేస్ట్ ఉంటుంది. జీరో హుహుహు. ఫ్లోరైడ్ పేస్ట్ అని. అది ఓకే. వాడి పళ్ళు రాంగానే బ్రష్ చేయడం మొదలుపెట్టాలి. ఓకే. సో, పిల్లలకి మాటలు కూడా స్టార్ట్ అవుతాయి గదా! ఏ టైం నుంచి రావాలి? ఒకవేళ డిలే అయితే ఎప్పుడు డాక్టర్ దగ్గరికి సో, తీసుకెళ్ళాలి? యూజువల్‌గా 9 నెలల నుంచి సంవత్సరం వయసులో ఆ! మామ, బాబా, ఆ! తాత, అమ్మ ఇట్లా ఆ! ఓకే. హ్మ్. బై సిలబుల్స్ అంటాము. హ్మ్. ఆ తర్వాత 18 మంత్స్‌కొచ్చేసరికి చాలా పదాలు పలుకుతుంటారు. హ్మ్. అన్నం, చారు అట్లా హ్మ్. తర్వాత అత్తయ్య. హ్మ్. సో, 2 సంవత్సరాలు వచ్చేసరికి పదాల్ని కలుపుతారు. హ్మ్. అన్నం పెట్టు, బయటికి పద, హ్మ్. ఇక్కడికి రా, అక్కడికి పో. 2-3 సంవత్సరాలులో ఇంక కథలు చెప్తుంటారు. హ్మ్. అది అంటే సెంటెన్సెస్ హ్మ్. వచ్చేస్తాయి. హ్మ్. సో, ఏదైనా బిడ్డ హ్మ్. సంవత్సరన్నర వరకు కూడా ఒక్క మాట పలకట్లేదు హ్మ్. అంటే యూ హావ్ టు సీ. ఓకే. 2 ఇయర్స్ వరకు కూడా అసలు తను అంటే పదాల్ని అంటే కలపడం పోయినా ఎక్కువ పదాలు కొన్ని ఒక 15, 20 పదాలన్నా పలకగలగాలి. లేదు హ్మ్. అంటే. హ్మ్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా భాష వచ్చే క్రమంలో ముందు వాళ్ళకి అర్థం గావాలి. హ్మ్. అసలు మనం చెప్పేటువంటి ఇన్‌స్ట్రక్షన్సే పాటించట్లేదు. హ్మ్. మనం అంటే అర్థం చేసుకుంటే కదా మాట్లాడేది. అవును. అర్థం అవ్వడం లేదు. అసలు మనం మనం పేరు పెట్టి పిలిసినా పలకట్లేదు. యూజువల్ హ్మ్. 9 మంత్స్, 1 ఇయర్‌లో పేరుకి రెస్పాండ్ అవుతారు. వాళ్ళు హ్మ్. పలకరు, హ్మ్. చూస్తారు. హ్మ్. ఏ విజయానంద్ అనండిచుల్ అలా. హ్మ్. సో, అలా పలకనట్లయితే అది హ్మ్. చాలా కన్సర్న్. హుహు. సో, అంటే మన మనతో ఉండే మనం ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌కి రెస్పాండ్ కాకపోవడము, హ్మ్. తర్వాత 1 ½ ఇయర్ వరకు కూడా ఒక్క మాట కూడా రాకపోవడము, హ్మ్. 2 సంవత్సరాల వరకు కనీసం ఒక 10 పదాలన్నా పలకలేకపోవడము, హ్మ్. 2 సంవత్సరాలు దాటిన తర్వాత పదాల్ని కలపలేకపోవడము, హ్మ్. 3 సంవత్సరాల వరకి సెంటెన్స్ ఫార్మ్ చేయకపోవడం ఇవన్నీ కూడా కన్సర్న్స్. కొంతమంది హైపర్ ఉంటారు సార్. కానీ తర్వాత ఏడీహెచ్‌డీ ఇట్లా ఉన్న వాళ్ళలో గూడా హుహు. యాక్టివ్‌గా అనిపిస్తారు. కానీ మాటలు పలకకపోవడం అది జూస్తారు. వాళ్ళలో ఉన్న అబ్నార్మల్ కిడ్స్‌ని నాకు తెలిసి హాస్పిటల్స్‌కి చాలా కొంతమంది లేట్‌గా తీసుకెళ్లడం జూస్తూ ఉంటాం. అంటే ఎట్లా అబ్నార్మల్ కిడ్స్‌ని ఐడెంటిఫై చేయడం సో, అనేది? ఏడీహెచ్‌డీ అనేది హైపర్ యాక్టివిటీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. హ్మ్. అంటే ఇప్పుడు మీరు మామూలుగా చూస్తే కూడా 5 సంవత్సరాలలోపు పిల్లలు యాక్టివ్‌గానే ఉంటారు. హైపర్ యాక్టివ్‌గానే ఉంటారు. అంటే హుషారుగా అటు ఇటు హ్మ్. పోతుంటారు. కానీ ఏదైనా పని ఇచ్చినప్పుడు కొంతసేపు నింపాది చేయడం. అలా కాకుండా
ప్రతి పని కొద్దిసేపు చేసి వదిలేయడము, హ్మ్. అటు ఇటు పోయేసి అన్నీ లాగేయడము, దెబ్బలు తాకించుకోవడము, హ్మ్. తర్వాత మనం చెప్పింది ఏది కాన్సంట్రేట్ చేయకపోవడం అది హ్మ్. కన్సర్న్. హ్మ్. కాకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మనం ఎంత టైము వాళ్ళతో ఎంగేజ్ చేస్తున్నాం, హ్మ్. అది స్కూల్లో కానీ ఇంట్లో కానీ హ్మ్. ఎంత టైం మనం ఇస్తున్నాము. మనం రోజంతా వాడిని ఫోన్ మీద వాడమని వాడిచ్చి మనం పిలిచినప్పుడు మనతో రెస్పాండ్ కావాలంటే కాడు. హ్మ్. సో కాబట్టి మన సోషల్ సిస్టంలో హ్మ్. అది ఇప్పుడు దురదృష్టవశాత్తు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలా హ్మ్. కూడా అవుతుంది. అలా కాకుండా వాళ్ళ కోసం కొంత టైం కేటాయించాలి. హ్మ్. కేటాయించి వాళ్ళని ఇంకోటి అంటే బట్ బై నేచర్ కూడా కొంతమంది పిల్లలు మోర్ యాక్టివ్ ఉంటారు. హ్మ్. అటువంటి పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయించాలి. ఓకే. సైకిల్ తొక్కియడము, ఓకే. స్విమ్మింగ్ చేయించడము, హ్మ్. ఫిజికల్ ఆటలు ఆడిపియడము. హ్మ్. హ్మ్. లెట్ ఇట్ బి క్రికెట్ గానీ, ఫుట్‌బాల్ గానీ హ్మ్. వాళ్ళు అలసిపోతారు. హ్మ్. ఓకే. సో దానివల్ల అడ్వాంటేజ్ వాడు కొత్త స్కిల్స్ నేర్చుకుంటాడు. హ్మ్. ఈజ్ ఎంగేజ్డ్. ఓకే. హ్మ్. ఇంకొంతమంది పిల్లల్లో వైటమిన్ డెఫిషియన్సీస్ పిల్లలు పెరుగుతూ ఉంటేనే వాళ్ళ పైన వైట్ పాచెస్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అండ్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఎట్లా ఐడెంటిఫై చేసేది వాళ్ళలో? అంటే అది పీడియాట్రిషియన్ చూసి చెప్తాడు. కానీ మామూలుగా వచ్చే వైట్ ప్యాచెస్ మెజారిటీ ఆఫ్ టైమ్ అది ఆహ్, డ్రై స్కిన్ ద్వారా వస్తాయి. హుహుహుహు. ఓకే. కొన్నిసార్లు కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఓకే. జనరల్‌గా తల్లిదండ్రులు వరీ అవుతారు. అరే! ఈసారి ప్యాచ్ వచ్చింది ఏమన్నా విటమిన్ డెఫిషియన్సీ అని. ఓకే. మోస్ట్‌లీ ఉండదు. ఓకే. ఒక 1-5 ఇయర్స్ మధ్యలో పేరెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ బేబీ ఎదుగుతూ ఉంటే? సో అంటే జాగ్రత్తలంటే వాళ్ళ డెవలప్‌మెంట్‌కి అనుగుణంగా మనం వాళ్ళకి హెల్ప్ చేయాల. సో హ్మ్. ఉదాహరణకి 1, 1½ ఇయర్ నుంచి వాళ్ళు నడవడము, తర్వాత 1½ ఇయర్ పరిగెత్తడము, హ్మ్. అక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని వాటిని ఎక్స్‌ప్లోర్ చేయాలని ఉంటుంది వాళ్ళకి. హ్మ్. సో ఆ క్రమంలో వాళ్ళని ఎక్స్‌ప్లోర్ చేయించాలి. హ్మ్. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణాన్ని సేఫ్‌గా పెట్టాల. సో ఉదాహరణకి షార్ప్ వస్తువులు గానీ, కెమికల్స్ కానీ, బర్న్ హ్మ్. అయ్యే వస్తువులు గానీ, హ్మ్. అటువంటి వాళ్ళ రీచ్‌లో ఉండొద్దు. హ్మ్. మధ్యలో టేబుల్స్ గానీ, దెబ్బ తాకించుకుంటారు. హ్మ్. సో, లేదని జెప్పేసి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసామంటే కుదరదు. బికాజ్ హ్మ్. హి హాస్ టు లెర్న్. హ్మ్. హి హాస్ టు లెర్న్ హౌ. సో, హ్మ్. ఆ 1 ½ 2 ఇయర్స్ అప్పటికి వాళ్ళకి మనం నో అని చెప్తే అర్థమైతది. కానీ నో హ్మ్. ఎందుకో అర్థం గాదు. హ్మ్. సో, వాళ్ళకి కొన్ని ఫర్మ్‌గా చూస్తూ ఉండాలి, గమనిస్తుండాలి. వాళ్ళ వెంటనే ఉండాలి. ఒక హ్మ్. బాడీగార్డ్ లాగా. హ్మ్. సో, లెట్ దెమ్ ఎవాల్వ్. అండ్ హ్మ్. ఇంకోటి ఈ ఏజ్‌లో 1-3 ఇయర్స్ మధ్యలో లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంటరాక్ట్ చేయాల, మాట్లాడుతుండాల, స్టోరీస్ హ్మ్. చెప్పాల. హ్మ్. ఆ! అందుకే నేను అంటున్నాను హ్మ్. ఫోను, టీవీ వద్దు. హ్మ్. కథల పుస్తకాలు చదవండి. హ్మ్. పాటలు పాడండి. ఆ! హ్మ్. వాళ్ళతో మిగతా ఆ ఏజ్ పిల్లలతోని ఆడుకోనివ్వండి. అంటే సో, టీవీల్లో గూడా పాటలు పెట్టేస్తున్నారు గదా! సాంగ్స్ అవన్నీ. వినిపించండి. అది అప్పుడేమైద్దంటే ఆ! ఇది ఒక గమ్మత్తైన విషయం అంటే నాట్ గమ్మత్తు, ముఖ్యమైన విషయం ఏంటంటే హ్మ్. ఎప్పుడైతే మనం వింటామో, చదువుతామో దట్ విల్ అలౌ అస్ టు ఇమాజిన్. హ్మ్. ఎప్పుడైతే మనం చూస్తామో సంబడీ ఎల్స్ హాస్ ఇమాజిన్డ్ ఫర్ యూ. హ్మ్. సినిమాకి, నవలకి ఉన్న తేడా అదే. కరెక్ట్. నీకు ఆ దర్శకుడు మీకోసం ఆలోచించి అలా చేసి పెట్టాడు. హ్మ్. వెన్ యూ రీడ్ ఎ బుక్ దెన్ యూ స్టార్ట్ ఇమాజినింగ్. ఇమాజిన్. ఆ! అప్పుడేమైతది? నీ మేధోశక్తి పెరుగుతది. నీ ఎగ్జాక్ట్‌లీ. ఆలోచన విధానం పెరుగుతది. ఓకే. అర్థమైందా? నైస్. అది పెద్దవాళ్ళకి గూడా యూజ్‌ఫుల్ కదా ఇది? అందరికి యూజ్‌ఫుల్లే. హ్మ్. అందరికి యూజ్‌ఫుల్లే. సో, ఓకే. ఆ పిల్లల్ని ఆలోచించేటట్టు జేయాలి మనం. ఓకే. వాడు జెప్పాల. ఒక చెట్టుంది. ఆ! ఒక అలా అంటే వాడు ఊహించుకుంటాడు చెట్టుని. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఇప్పుడు ఆ ఇమాజినేషన్ పవరే తగ్గిపోతోంది. తగ్గిపోతుంది. కరెక్ట్. సో, దానివల్ల వాడి డెవలప్‌మెంట్ సరిగ్గా అవ్వట్లేదు. ఓకే. పైగా దానికి అడిక్ట్ అయిపోతున్నారు. హ్మ్. సో, పాటలు పాడండి. కానీ చూపెట్టకండి. ఎప్పుడైనా ఒకసారి ఓకే. హ్మ్. అందుకే లాలిపాటలొచ్చినాయి. హ్మ్. ఓకే. మన సాంప్రదాయాన్ని యాహ్! జూసినట్లయితే యాహ్! అందుకే వచ్చినాయి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆటలు అందుకే వచ్చినాయి. హ్మ్. ఇవన్నీ ఒక రోజొచ్చినయి కావు. తరతరాల నుంచి తెచ్చుకున్నటువంటి సంపద ఒక రకంగా జెప్పాలంటే. ఎగ్జాక్ట్‌లీ. సో, కరెక్ట్. అలా అవన్నీటిని మనం అంత ఈజీగా మర్చిపోకూడదు. రైట్. సో, ఆటలాడండి, పాటలు వినిపించండి, పాటలు నేర్పించండి, హ్మ్. డాన్స్ నేర్పించండి. హ్మ్. సో, ఏదైతే అంటే వాడి ఫిజికల్‌గా వాడికి ఒక అదుండాలి, పనుండాలి, మె మెదడుకు పనుండాలి. హ్మ్. రెడీమేడ్‌గా హ్మ్. పెట్టేసి కూర్చోబెట్టేస్తే పాపం అటు ఫిజికల్ గ్రోతు, ఇటు మెంటల్ గ్రోత్ 2 అబ్‌నార్మల్. హ్మ్. కరెక్ట్. సో, అందుకే ఇప్పుడు ఏఐ అందుకే ఇప్పుడు అంత ఫాస్ట్‌గా అందరూ యూజ్ చేస్తున్నారేమో. మరి అంటే మనం బ్రెయిన్‌కి మనం పెట్టట్లేదు. అది కూడా ఏఐకే చెప్తూ ఉన్నాం గదా! అది ఇగ అది వేరే డిస్కషన్ అది. అదే. వి డోంట్ నో యెట్. యాహ్! ఇట్ హాస్ అంటే ఆ! అది సౌలభ్యంగా ఉంది. కన్వీనియంట్‌గున్నది.
దాని వచ్చేటువంటి దుష్పరిణామాలు ఇప్పుడే రీసెంట్‌గా ఒక పేపర్ పబ్లిష్ అయింది. దాంట్లో ఏమంటాడంటే, మన బ్రెయిన్ యాక్టివిటీ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు తగ్గిపోతుందంట. అడల్ట్స్, వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ కిడ్స్. ఓకే. వి డోంట్ నో యెట్. అగైన్ ఓకే. ఎనీవేర్ ద బ్యాలన్స్ ఈస్ సమ్‌వేర్ ఇన్ ద మిడిల్. మనం ఎంత ఆప్టిమల్‌గా వాడితే అంత మంచిది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ థాంక్ యూ. ఫర్ యువర్ వాల్యుబుల్ థాంక్ సజెషన్స్ యూ అండి. to us and viewers, sir. Thank you థాంక్ so యూ. much for నమస్తే. joining us. నమస్తే. Namaste. నమస్తే.